ఒక చెరువు దగ్గర కొంగ నివసిస్తూ ఉండేది. అక్కడే చెరువులో చేపలు కూడా ఆనందంగా జీవిస్తూ ఉండేవి. కొంగకు ఎలాగైనా ఈ చేపలను తినాలి అని అనుకుంటుంది. కొంగ చేపలు ఉన్నా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఒకచోట ఉంది. ఇది ఎండ్రకాయ గమనించింది. వెళ్ళి కొంగను అడిగింది. కొంగా, ఎందుకు నీకు దగ్గర్లోనే చేపలు ఆహారంగా ఉన్నా వాటిని తినట్లేదు అని అడిగింది. నాకు వనంలో ఒక బాటసారి కనిపించాడు. అతని మాటల వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను ఇలా జీవహింస చెయ్యడం వల్ల చాలా పాపం మూటకట్టుకున్నాను. అలాగే ప్రశాంతత కోల్పోయాను. అందువల్ల ఇక నుంచి నేను జీవహింసకు పాల్పడను అని కొంగ ఎండ్రకాయతో చెప్పింది. దానితో ఎండ్రకాయకు కొంగ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. దానితో ఎండ్రకాయ కొంగతో స్నేహం చేసింది. చేపలు కూడా కొంగ మీద నమ్మకం కలిగి కొంగతో స్నేహం చేశాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొంగ ఆందోళనను గమనించిన చేపలు, ఏమయ్యింది కొంగ, అంత ఆందోళనలో ఉన్నావు అని చేపలు అడిగాయి. నేను జాలర్లు మాట్లాడుకునేది విన్నాను. వాళ్ళు ఈ చెరువు దగ్గరికి వచ్చి చేపలు పట్టాలని నిర్ణయించుకున్నారు అని కొంగ చెప్పింది. దానితో నేను మిమ్మల్ని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తున్నాను అని కొంగ చేపలతో అంటుంది. చేపలు భయపడ్డాయి. ఎలా ఈ ఆపద నుంచి బయటపడాలి అని కొంగను నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందా అని అడిగాయి. దానికి కొంగ, ఇక్కడ దగ్గర్లోనే పెద్ద చెరువు ఉంది. వేసవి కాలంలో కూడా నీళ్లు నిండుగా ఉంటాయి. మీరు సరే అంటే నేను మీ చేపలన్నిటినీ ఆ చెరువులో వదులుతాను అని కొంగ చేపలతో చెప్పింది. చేపలు దానికి అంగీకరించాయి. అలా కొంగ ఒక్కొక్క చేపని తన ముక్కుకు తగిలించుకుని ఒక కొండపైకి తీసుకుని వెళ్ళి వాటిని తినసాగింది. అలా చెరువులోని చేపలన్నిటినీ అది తినేసింది. ఆ చెరువులో ఎండ్రకాయ ఒక్కటి మిగిలింది. దీనితో ఎండ్రకాయ కొంగను అడిగింది, నేనొక్కటి ఈ చెరువులో నా చేపమిత్రులు లేకుండా నేను బతకలేను. నన్ను నా చేపమిత్రుల దగ్గరికి చేర్చు అని అడిగింది. దీనితో కొంగకు చాలా ఆనందం కలిగింది. తన మనసులో తనకు మంచి ఆహారం దొరికింది అని కొంగ అనుకుంటుంది. దానితో కొంగ ఎండ్రకాయను తన మెడ మీద కూర్చోమని చెప్పింది. అలా కొంగ ఎండ్రకాయను కొండ మీదకు తీసుకుని వెళ్ళింది. ఎండ్రకాయకు చుట్టుప్రక్కల ఎక్కడా చెరువు కనిపించలేదు. కొండపైన చేపల ఎముకలు కనిపించాయి. దీనితో ఎండ్రకాయకు అర్థమయ్యింది, కొంగ స్నేహమనే ముసుగులో చేపలను చంపి తినేసింది అని. ఇలా మోసం చేసిన కొంగకు తన ప్రవర్తించిన రకంగానే ఎండ్రకాయ చెయ్యాలని మనసులో అనుకుంటుంది. అలా కొంగ గొంతును ఎండ్రకాయ నలిపివేసింది. దానితో కొంగ చనిపోయింది. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ వకుల తెలుగు స్టోరీస్.